పైసా ఎరా బాగున్నావా? తిన్నావా? తిన్నాను. ఎరా పెద్దోడా, చిన్నోడేడి కనిపించట్లే? ఏదో ఇంటర్వ్యూ ఉందని వెళ్ళాడు. ఇక్కడ కన్ఫర్మ్ ఆడికి జాబ్ వస్తుందిరా. ఎందుకంటే ఆడు మంచోడు కదా. ఒకవేళ ఆడికి రాకపోయినా ఆ జాబ్ ఇచ్చేవాడు మంచోడు కాబట్టి ఇది కన్ఫర్మ్గా జాబ్ వస్తుందిరా. మీరు ప్రతిసారి ఇలా మంచోడు మంచోడు అంటుంటే చూసే వాళ్ళందరూ మమ్మల్ని పిచ్చోళ్ళు అనుకుంటున్నారు. అనుకోనిరా, అనుకున్న వాళ్ళంతా మంచోళ్ళే. అసలు మనుషులంతానే మంచోళ్ళరా. బాబోయ్ ఆపండి. మీరేంటన్నా మంచితనానికి బానిస అయిపోయారు? అందరూ మందు సిగరెట్లకు బానిస అవుతుంటే మీరేంటన్నా ఈ మంచితనానికి? కంటెంట్ ఎలాంటిదిరా? గీతం వైట్లో గోంగూర చెట్టు. అదేంటన్నా అర్థం కాలేదా? కంటెంటే సీతం వైట్లో సిరిమల చెట్టురా. ఎరా చిన్నోడా, జాబ్ వచ్చిందా? రే నిన్నేరా అడిగేది. దొబ్బింది. దొబ్బితే దొబ్బిందిరా, ఇంకో జాబ్ ఉంటుంది, పర్లేదులేరా. అదేంట్రా ప్రతిసారి పాకెట్ మనకి డబ్బులు ఇచ్చేది వీడే కదా? ఆడింత ముందు వరకు జోబులో డబ్బులు మెయింటైన్ చేసాడు, ఈ మధ్యన గూగుల్ పేలో మెయింటైన్ చేస్తున్నాడు. ఎరా పెద్దోడా, నువ్వు మంచోడు కదరా, ఇలా చేస్తావేంట్రా? కాబట్టి ఇలా చేస్తున్నా. ఒరే చింతపండు సిట్టు బాబు, మధ్య ఆడేవడరా? నాలంటోడే ఎక్కడ వదిలి పుట్టే ఉంటాడు కదా. ఇలా డబ్బులు అడిగినప్పుడు ఇవ్వకపోతే కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాడు. మంచోళ్ళరా బాబు, పైసా ఖర్చు లేకపోయినా కోపాలు భలేగా వచ్చేస్తాయి. పూలకుండిరా బాబు. ఏందిరా బాబు? మన ఇద్దరు గొడవ వచ్చినప్పుడు నువ్వు పూలకుండింది అన్నాను కదరా బాబు. బాబు నేను పూలకుండా ఉందంటే నువ్వు ఫోన్ చేసి ఎందుకు అడుగుతావు కదా. ఈ మూవీలో ఈ సీనే కదరా బాబు హైలైట్. తీరా బాబు, ఒక పోస్తున్న బట్టలు తీసాను, నువ్వు వేసేస్తున్నావు. నీకు ఒకటి చెప్పాలరా బాబు. చెప్పరా బాబు. డబ్బులు ఉన్నాయా? ఉన్నారా బాబు? ఇలా మొహం చూసి చెప్పురా. నీ దగ్గర ఉన్నాయా? ఎవరా బాబు, పైగా జాబ్ మానేసిన. జాబ్ మానేసావా? ఇప్పుడు నా డబ్బులు ఎవడెత్తాడరా బాబు? చేసిన నాన్నకని చెప్పావా? చెప్పారా బాబు. ఏమన్నాడంట? మంచోడిరా బాబు, నువ్వు జాబ్ మానేసినా మంచోడిరా బాబు అని నవ్వుకుంటూ వెళ్ళిపోయారా. ఆయన ఒకడు మంచితనంతో పిచ్చెక్కించేస్తున్నాడు. ఇప్పుడు మన పరిస్థితి ఏంట్రా బాబు? దేనికైనా ఒక లిమిట్ ఉంటుందిరా, మనం ఎప్పుడు ఇలాగే ఉండిపోము. అలాంటి ఎలారా? మరి ఏం చేయమంటావురా, నువ్వే చెప్పు. నాకన్నా ముందు పుట్టే కదా, నీకు తెలీదా ఏం చెయ్యాలో ఏం చేయకూడదు? 2 గ్లాసులు ఎక్కువే తాగుదుగా, నువ్వే చెప్పరా. దేనికైనా ఒక లిమిట్ ఉంటుందిరా. లిమిట్ ఉంటుందా? లిమిట్ ఏమిట్రా బాబు? తినడానికి లిమిట్, తాగడానికి లిమిట్, పడుకోవడానికి లిమిట్, లేవడానికి లిమిట్. ఎవరు చెప్పారా లిమిట్? అసలు ఏమి పొద్దున్న 10 వరకు పడుకున్న బదులు ఆఫీస్కి వెళ్ళొచ్చు కదా. నా ఇష్టం రా, నేను ఇలాగే ఉంటాను, అలాగే పడుకుంటాను. నీ లెక్క ఉదయాన్నే లేసి యాక్టింగ్ చేయను, నా వల్ల కాదు. నువ్వు వెళ్ళి నీ నాటకాలు వేసుకోరా బాబు. నీకు నచ్చింది చేయరా. నీకు చెప్పు, నా తప్పురా. అమ్మా రే చెప్పరా బాబు. చెప్పరా బాబు, వినబడుతుంది. బుర్రగొబ్బిందా? మామూలుగా మాట్లాడుకోలేదు పక్కన. చెప్పరా బాబు. నువ్వు పూలకుండా ఎందుకు తిన్నావురా? వా పోడరా బాబు, ఒక్కసారి తన్నందుకే కాళ్ళు నొప్పి పెట్టిందిరా బాబు. రే నేను నాటకాలు వేసుకుని పడినారా? మరి కాదేంట్రా బాబు, ఉదయాన్నే లేసి ఫోన్ పట్టుకుని టిక్ టాక్ చేస్తుంటావు. అరే నాకు టిక్ టాక్ అంటే మైకారా, అందరూ ఏది పడితే అది వాగిస్తూ ఉంటాను. అదే రకంగా నీతో పాటు వాగేశాను, నన్ను క్షమించరా. అరే ఈ బాబు అనేది కొంచెం మా తగ్గిద్దాంరా బాబు, మరి ఓవర్ అయిపోతుంది. సర్లేరా బాబు, నాది ఒకటే లెక్క, గొప్పగా పుట్టినామంటే గొప్పగా టిక్ టాక్ చేయాలి. అది నీలో చూడకపోతే నాకు కోపం వచ్చిందిరా బాబు. ఇంకా నీకు ఏమన్నా తెలియక అలా ఇండైరెక్ట్గా తిట్టాల్సి వచ్చింది. అసలు మనం ఇలా అవడానికి కారణం మన బాబురా బాబు. మంచితనం అంటగట్టాడు, ఆ మంచితనం వల్ల ఈ టిక్ టాక్లు చేయలేకపోతున్నారా బాబు. ఇక్కడ ఏం చేస్తున్నారా? ఎక్కడ తాగుదాం అనుకుంటున్నాం, ఇప్పటి దొరుకుతుంది. మంచోళ్ళరా బాబు, సిగరెట్ పట్టిస్తూ అడుగుతున్నారా? మీరు ఉండాలరా బాబు. ఆ నవ్వడం మాపడా అన్న, ప్రతి దానికి నవ్వుకొని ఈ పల్లె. మీలాంటి మంచోళ్ళ దగ్గర కాబట్టి ఇంకెక్కడ నవ్వుతాను రా. ఏరా పెద్దోడే, కనెక్షన్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఎవరిని పడితే వాళ్ళని మంచోళ్ళు అంటే వింటున్నా. ఇంకోసారి నువ్వు నవ్వుకొని ఎవరికైనా మంచోడు అన్న మంచోడు మర్యాద ఉండదు. అవని ఏదో నవ్వు, చిన్నప్పటి నుంచి మాకు నవ్వడం తప్ప ఇంకేం నేర్పేవారు అన్న. మమ్మల్ని చూసి అందరూ నవ్వుతున్నారు నాన్న. ఇప్పటికీ అందరు టిక్ టాక్ చేయలేదు, టిక్ టాక్ చేయలేదు, ఎక్కిరెత్తున్నారు నాన్న. ఇంకోసారి నవ్వినా మంచోడు మంచోడన్న మర్యాద ఉండదు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. చిన్నోడా, మీరు కరెక్ట్ గా నవ్వడం నేర్చుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్ గా అన్ని నేర్చేసుకుంటారు. లాస్ట్ మేము జోకర్ గాలమని చెప్పి ఎవరు పిల్లలు కూడా ఇవ్వట్లేదు. చెప్పరా బాబు. అడ్డమైన బుక్కీస్ గాలంతా మమ్మల్ని కుక్కీస్ గాడు అంటున్నారు నాన్న. అరే చిన్నోడా, ఈ కుకీస్ గల్ అంటే ఏంట్రా?
కుక్క బిస్కెట్ తినేవాళ్ళు నాన్న. చాచా మీరు కుకీస్ గల్లేంట్రా, మీరు మంచోళ్ళరా. అసలు మనుషులు అంటేనే మంచోళ్ళరా, మానవత్వం ఉన్నదే మంచోళ్ళకిరా. మంచోళ్ళ అమ్మో ఆయన మళ్ళీ మొదలు పెట్టారా బాబు, పారిపోరా చిన్నోడా. పారిపోయిన వాళ్ళు మంచోళ్ళే, మీరు మంచోళ్ళే, నేను మంచోడినే.